మెడికల్ మత్తులో యువత చిత్తవుతోంది. గ్రామాల్లో డ్రగ్, గాంజా దొరక్కపోవడంతో ప్రత్యామ్నాయ ఫార్మా మందుల వైపు మల్లుతున్నారు యువకులు. నిద్ర మాత్రలు, పెయిన్ కిల్లర్లే నయా మత్తు మందులుగా వాడుతున్నారు. కొంతమంది మెడికల్ షాప్ నిర్వాహకులు కాసుల కకృతితో ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు అమ్ముతున్నారు. రాష్ట్ర సర్కార్ గంజాయి, ఇతర డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో గల్లీల్లో గంజాయి దొరకడం కష్టమైంది. ఈ పరిస్థితుల్లో సిటీ యువత రూట్ మార్చారు. నిన్న మొన్నటిదాకా గంజాయి మత్తులో మునిగిన వాళ్ళు ఇప్పుడు మెడికల్ షాపులనే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. చీప్ అండ్ ఈజీగా కిక్ ఇచ్చే ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్, నిద్ర మాత్రలు, పెయిన్ కిల్లర్స్ వైపు మల్లుతున్నారు. గంజాయి, MDMA, కొకైన్ లాంటి డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపడం, దొరికిన రేట్లు భారీగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా మెడికల్ మత్తుకు వెల్కమ్ చెబుతున్నారు. ఇటీవలే ఓల్డ్ సిటీలో ఇద్దరు యువకులు అట్రానియం ఇంజెక్షన్, పైవాన్ ట్యాబ్లెట్ల ఓవర్ డోస్ అయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒక ఉదాహరణేనని, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంతకంటే భయానకంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఫార్మసీలు, మెడికల్ ఏజెన్సీల ఓనర్ల ధనదాహం యువత పాలిట శాపంగా మారుతోంది. కేవలం 100-200 రూపాయలుండే మందులను బ్లాక్లో గల్లీకో రేటు పెంచి చాక్లెట్లు అమ్మినట్లు అమ్మేస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా అని కూడా చూడకుండానే షెడ్యూల్డ్ డ్రగ్స్ను చేతిలో పెట్టేస్తున్నారు. ముఖ్యంగా నిద్రలేమి, ఆందోళన తగ్గించే అల్ఫ్రాజోలం, నైట్రాజిఫామ్, క్లోనాజోపమ్ ట్యాబ్లెట్లను యువత మింగేస్తున్నారు. ఇక తీవ్రమైన నొప్పులకు వాడే ట్రమోడాల్, పెంటాజోసిన్, ఫోర్ట్విన్, టాపెండడాల్ వంటి ఓపియాయిడ్ ఇంజెక్షన్లు నేరుగా నరాలకెక్కించేసుకుంటున్నారు. దగ్గు మందుగా వాడే కోడైన్ సిరప్ సీసాలను గటగటా తాగిస్తున్నారు. వీటిని 2-3 నెలలు వాడితే ఇక ఆ మందు లేనిదే బతకలేని స్థితికి గురవుతారని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వీటి వాడకం వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతినడమే కాకుండా సడన్గా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. రూల్స్ ప్రకారం ప్రతి మెడికల్ షాప్లో షెడ్యూల్ H1 డ్రగ్ రిజిస్టర్డ్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. యాంటీబయోటిక్స్, మత్తునిచ్చే మందుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే కేంద్రం ఈ రూల్ తెచ్చింది. డాక్టర్ చీటీ లేకుండా వీటిని అమ్మకూడదు. ఒకవేళ అమ్మితే పేషెంట్ వివరాలు, డాక్టర్ పేరు, మందు పేరు రిజిస్టర్లో రాసి 3 ఏళ్లు భద్రపరచాలి. కానీ రాష్ట్రంలోని మెజార్టీ షాపుల్లో ఈ రిజిస్టర్ ఊసే లేదు. మెడికల్ షాపులు, ఫార్మసీ షాపుల్లో ఎన్ని షెడ్యూల్ మందులు వస్తున్నాయి, ఎన్ని అమ్ముడవుతున్నాయి, ఎన్ని పక్కదారి పడుతున్నా రిజిస్టర్ను ఎవరూ పట్టించుకోకపోవడంతో మెడికల్ మత్తు దందా 3 పువ్వులు 6 కాయలుగా సాఫీగా సాగుతోంది. అడపాదడపా తనిఖీలకు వచ్చే అధికారులు కూడా ఈ H1 డ్రగ్ రిజిస్టర్పై కనీసం ఆరా తీయడం లేదు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అంటేనే భయపడేలా టీసీ న్యాబ్, ఎక్సైజ్, పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. సప్లై చైన్ను తెంచేయడం, సరిహద్దుల్లో చెక్పోస్టులు పెట్టడం, పెడ్లర్లను జైలుకు పంపించడంతో సరుకు దొరకడం గగనమైంది. ఒకప్పుడు 500 రూపాయలకు దొరికే చిన్న గంజాయి ప్యాకెట్ ఇప్పుడు 2000కు పైమాటే పలుకుతోంది. సింథటిక్స్ డ్రగ్స్ రేట్లు సామాన్యులకు అందరంత ఎత్తుకు చేరాయి. ఈ పరిణామంతో సరుకు దొరక్క, రేట్లు భరించలేక అడిక్ట్స్ ఇలా మెడికల్ మత్తు వైపు మళ్లారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ గతేడాది 20 షాపుల లైసెన్సులు రద్దు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 148 కోట్ల ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ను, ఈ ఏడాది ఏప్రిల్ వరకు 18 కోట్ల విలువైన సరుకును సీజ్ చేసిన దొంగచాటు దందా మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పైగా వీరికి పోలీసుల్లాగా ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ వింగ్ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడీ విజిలెన్స్ ఇంటెలిజెన్స్ ఉండేది. ప్రస్తుతం ఏపీలోనూ ఉంది. కానీ మన రాష్ట్రంలో ఆ పోస్టు లేదు. మెడికల్ మాఫియాను అడ్డుకోవాలంటే డీసీఏలో ఇంటెలిజెన్స్ వింగ్ ఏర్పాటు చేయాలి, లేదా టీజీ న్యాబ్, పోలీసుల సహకారంతో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మెడికల్ మత్తుకు చెక్ పెట్టేందుకు కాలేజీలు, హాస్టల్స్ సమీపంలో ఉండే షాపులపై ప్రత్యేక నిఘా పెట్టాలి. స్కూల్లో, కాలేజీలలో మెడికల్ మందులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు అమ్మితే జరిమానాలతో సరిపెట్టకుండా లైసెన్స్ రద్దు చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. ఈ మెడికల్ మత్తును ఇప్పుడే తుంచేయకపోతే భావితరాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు అంటున్నారు.